డ్రగ్స్ కనిపిస్తే చాలు దబిడి దిబిడే. గ్రాము దొరికిన గుండు పగిలిపోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. సిటీలోకి వస్తున్న డ్రగ్స్ ను పట్టుకోవడమే కాదు, అసలు నెట్వర్క్ ని బ్రేక్ చేసే పనిలో పడ్డారు. గన్నులాంటి కన్నులతో నిఘా పెంచిన స్పెషల్ టీమ్స్ గా ఏర్పడి దూకుడు చూపిస్తున్న తెలుగు రాష్ట్రాల్లోకి డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్న మరో 3 నైజీరియన్లను పట్టుకున్నారు నార్కోటిక్ పోలీసులు. 12.5 లక్షల విలువైన కొకైన్, MDMAను స్వాధీనం చేసుకున్నారు. 3 నెలలుగా నిఘా పెట్టి మరీ 3 నైజీరియన్లను పట్టుకోవడమే కాదు, ఇండియాలో కంటే విదేశాల్లోనే డ్రగ్స్ ఎక్కువగా తయారవుతోందని గుర్తించారు. ఫారెక్స్ ఏజెంట్ల సహకారంతో నైజీరియన్లే విదేశాలకు డబ్బు తరలిస్తున్నారని, ఇప్పటి వరకు 500 కోట్ల లావాదేవీలు జరిగినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ నెట్వర్క్ ను బ్రేక్ చేస్తేనే డ్రగ్స్ కట్టడి పూర్తిగా ఆగుతుందంటున్నారు. ఇటు మంగళగిరిలోనూ డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. 8 గ్రాముల కొకైన్, 1200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు 4గురిని అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తేల్చారు. బెంగళూరులో చదువుతుండగా ఏర్పడ్డ పరిచయాలతో ముఠాగా ఏర్పడి ఏపీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తంగా ఇన్నాళ్లు డ్రగ్స్ సరఫరాపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఇక నుంచి నెట్వర్క్ ను బ్రేక్ చేసే పనిలో పడ్డారు.